నీవే నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎందుకంటే ఆయన ఎవరున్నారని నమ్మేవాడు ఎక్కువ. ప్రతి సమయంలో కూడాను దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటూ ఏ ఆపద సమయంలో అయినా సరే వెనకాడకుండా ఆ శత్రువు మీద తిరుగుబడి, అది ఎలుగుబంటి ఉండి సింహం ఉండి, అదే మామూలుగా మనం అయితే అది సింహం వస్తుందంటే ఆ పరిసరాల్లో కూడా మనం వెళ్ళాం. కానీ ఆయన భయపడేవాడు కాదండి. కానీ మందని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ మంద మీదకి తిరుగుబాటు చేసింది అనుకోండి, వెంటనే దాని నోట్లోంచి ఏ మేకపిల్లని ఏదో పట్టుకుందో ఆ మేకపిల్లని విడిపించి అది తన మీద తిరుగుబాటు చేస్తే దాన్ని పట్టుకుని చీల్చి దాన్ని చంపి అవతల పాడేసేవాడు. అంత ధైర్యం గలవాడు. ఆయన వయసు ఎంత ఉంటుంది? మహా అంటే 15-16 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఆయన ఎలాగున్నారు? ధైర్యంగా. ఎందుకంటే మనం మన జీవితం స్థిరపడాలనుకుంటాం, ఎంత ఉన్నతమైన స్థానంలో రావాలనుకుంటాం, మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. కానీ మన స్థిరపరిచేది ఎవరు? దేవుల్లో మన నమ్మకంగా ఉంటే, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతల్లోనూ మన స్థిరంగా ఉంటే, దాంట్లో దినదినము కూడా ఎదుగుతూను దేవునితో సంబంధం విషయంలో మనం జాగ్రత్తగాను ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే, ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆయన మన పక్షము నుండి ఆయన పోరాడుతూ ఉంటారండి. అందుకే యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదేనండి. అందుకే యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా మన పక్షం నుండిగా నేను భయపడనే ఎలా. అక్కడ 118 యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడేవాడైనా? దేవుని మీద. ఎక్కువ దేవుని మీదేనండి. ఎందుకంటే తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టేవారు మాత్రం కాదండి. అందుకే ఆ కీర్తనలో కూడాను యెహోవాయే నా కాపరి అన్నాడు. అదేవిధంగా అనేక కీర్తనలోనూ అదే విధంగా ఉన్నారు. స్తుతులతోనూ ఆరాధనతోనూ దేవునికి అత్యంత సమీపంగా ఉండే పరిస్థితుల్లోనే ఆయన ఉండేవాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గొర్రెలు కాసుకోవడం చిన్న విషయం కదా అనుకోవచ్చు. ఇక లోకాచవతలో ప్రభు ఏం చెప్తున్నారు? ఒక మాట ఉంటుంది చూడు, 16వ అధ్యాయంలో లోకాచవత 10వ వచనం చూడు. మీరు 16:12 అయ్యా. 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకముగాను ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయముగానే ఉండును. మిక్కిలి కొంచెమే అంటే చిన్న విషయాలు అనుకుంటాం. ఎన్ని చిన్న చిన్న విషయాలు అనుకుంటాం మనం. ఎక్కడ నమ్మకంగా లేనప్పుడు మరి విలువైన వాటిలో నమ్మకంగా ఎలా ఉండగలుగుతాం మనం? ఎందుకంటే దావీదు మహారాజుగా ఎన్నుకున్నాడంటే ఆయన నిబద్ధత ఎటువంటిది అమ్మా? ఎందుకంటే దావీదు అక్కడ రాజు కింద దేవుడు అభిషేకించాడంటే, ఆ స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన బాల్య జీవితం అంతా కూడా దేవునితో ఎటువంటి జీవితం గడిపాడండి?
నమ్మకంగానే మిక్కిలి చిన్న చిన్న విషయాల్లోనే ఒక ఒక క్షణం కనుక అది సమయం దొరికింది అనుకోండి, ఆ సమయంలో ఆయన ఏం చేసుకునేవాడైనా. ఎందుకంటే బాల్యకాలంలో పిల్లలు ఏం చేస్తారు? ఆటలాడుకుంటారు. కానీ ఆయన ఏం చేసేవారైనా దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, అదే విధంగాను తన మంద వేస్తులో జాగ్రత్తగాను ఉంటూ, నాలుగు పక్కల జాగ్రత్త చూసుకుంటూ, ఎప్పుడన్నా సరే అక్కడ ఎలుగుబంట్లు కానీ సింహములు కానీ మంద మీద దాడి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడాను జాగ్రత్తగా చూసుకుంటూ, ఆ విషయాల్లోనూ నమ్మకంగా ఉంటూ, తనకు ఇచ్చినటువంటి దాంట్లోనూ ఏది పోగొట్టుకోకుండా ఆయన తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే తనకు మించినవే వచ్చే మీద పడి, ఎందుకంటే అక్కడ ఎలుగుబంటి మీద పోరాడి గెలిచిన వారు ఎవరు ఉంటారా? అది వచ్చి మీద పడింది అనుకోండి, మీద పడితే దాన్ని ఎదురు నిలవగలుగుతామా? ఆయన ముందు ఒకళ్ళే కనపడేవారు అంటే, యెహోవా నా పక్షమున ఉండగా నేను ఎందుకు భయపడాలి? యెహోవాయే నా పక్షమున ఉన్నాడు, నేను భయపడనేలా. ఆ ధైర్యంతో ఏం చేసేవాడు ఆయన? దాని నోట్లో ఉన్నదాన్ని, ఎందుకంటే సింహం నోట్లోంచి గొర్రెపిల్లని ఇడిపించగలమండి? నోట్లో పెట్టుకు వెళ్ళిపోతున్న దాన్ని నోట్లోంచి ఇడిపించగలమా? దాని మీద కలబడి ఆయన దాన్ని విడిపించడానికి ఇంకా రెండు కింద ఎడదీసేసి చీల్చి దాన్ని అవతల పాడేసి గొర్రె పిల్లను తీసుకుని పక్కన అక్కన పెట్టుకున్నాడండి. అంత ధైర్యంగా ఉండేవాడు. అలా ధైర్యంగా ఉండటానికి కారణం ఏమిటి? యెహోవాయే నా కాపరి, గాఢాంధకారంలో సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఈ నమ్మకం, ఈ విశ్వాసం, మనం ఈ రెండు విషయాల్లో మనం నమ్మకంగా విశ్వాసంతో ఉండి, మనకి ఏ బాధ్యత అయినా సరే మన చేతికి వచ్చినప్పుడు ఆ బాధ్యత మనం నెరవేర్చుకుంటూ, దేవుని విషయాల్లో దేవుని గణపరుచుకుంటూ, ఉన్నతమైన స్థాయి అంటే దేవునితోనే సంబంధం కలిగి ఉండి, ఆయన ఏ విషయాల్లో పట్టించుకునేవాడు కాదండి. ఎందుకు ఎంత దారుణం అంటే, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు 8 మంది పిల్లలండి. 7 పిల్లలనేమో బడికి పంపించేవారు. ఆకారైన దావీదుని మేకల గైటని పంపించేవాడు. వాళ్ళు లెక్కలో పెట్టుకోలేదండి, చాలా చిన్న చూపు. అది ఆయన ఉన్నాడనే విషయం కూడా గుర్తించుకునేవారు కాదండి. అయినా సరే ఆ విషయాల్లోనూ ఆయన ఎంత మాత్రం పట్టించుకోకుండాను ఆ సమయం అంతా దేంతో గడిపేవాడైనా. ఎందుకంటే పట్టించుకోకపోతే పిల్లలు ఏం చేస్తారు? మీరు కనుక పట్టించుకోకపోతే పిల్లలు ఏం చేస్తారండి? రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుంటారు. అలా దావీదు ఉండలేదండి. తన తండ్రి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చుకుంటూ ఉదయమేనే కాపర్లతో పాటు తాను కూడా బయలుదేరి తనకి ఇచ్చిన మందనంతా కూడాను కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. దేనికి చూసినంటేనే ఈ మేకల మంది, గొర్రెల మంది అంటే ఇశ్రాయేలు ప్రజలు చూసినాయి. ఆ ప్రజలను కాపాడవచ్చిన వాడు ఎలా ఉండాలి? నమ్మకముగాను. ఆ మాట యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును.
జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక జీతగాడు గొర్రెల కాపరి కాదు గనుక గొర్రెలు తనవి కానందున గొర్రెలు తనువి కానందున తోడేలు వచ్చుడు చూచి ఆ, గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఆ, తోడేలు ఆ గొర్రెలను పట్టి ఆ. చెదరగొట్టును. అదే కనుక మంచి కాపరి. ఏ జీతగాడు అయ్యాడు అనుకోండి, ఆ జీతగాడు ఏం చేస్తాడు? ఏదైనా వస్తే పారిపోయేవాడు, దాని చేతి ఏ తోడేలైనా వస్తే పారిపోయేవాడు. ఆయన పారిపోయేవాడు. ఆయనకి ఇచ్చిన గొర్రెలను ఖచ్చితంగా ఆ గొర్రెలన్నీ కూడా తోడేలు పాలైపోయేవాడు. కానీ మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం పెట్టిను. తన గొర్రెల కోసం ప్రాణమునే పెట్టేవాడు. ఇక్కడ ఆ మాటకి అర్థం ఏమిటంటే, ఈ మాట అన్నది యేసయ్య గురించి అన్నారు. అంటే గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దాని సాదృశ్యం కింద ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? నా విధి కనపడుతున్నారు. అంటే వాళ్ళ పరలోకంలో దేవుడేమో ఆయన కుమారునికి ఈ లోకంలోని ఇశ్రాయేలు గొర్రెల మందని దావీదు ఇచ్చారు. దాన్ని కాపాడుకోవడానికి మంచి కాపరి కింద ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి అదేవిధంగా దావీదు తండ్రి యెషయా ఏమి ఇచ్చాడు? అది ఉన్న మందలోను కాపాడటానికి, మేపడానికి, అదేవిధంగా అరణ్యంలో తోలికి వెళ్ళడానికి దావీదుకి బాధ్యతలు ఇచ్చి ఆ బాధ్యతలోనే ఉండే విధంగానే ఆయన విడిచిపెట్టాడు. అదే విధంగాను తండ్రి ఇచ్చిన బాధ్యతను ఏం చేశాడు? ఆయన నమ్మకంగా నెరవేర్చుకుంటూ సింహోచ్చ మీద పడినా, అదేవిధంగా ఎలుగుబంటి వచ్చి మీద పడినా వాటిని చంపి అవతల పాడేసి తనకి ఇచ్చిన మందని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చేవాడు. ఇదే ఆయన దినచర్య. ఏనాడు కూడా మానేసేవాడు కాదు, నమ్మకంగా ఉండేవాడు. ఇదే విధంగా చేసుకుంటూ ఉండేవాడు. అందుకే ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడికి హెచ్చైన విషయాల్లో కూడాను నమ్మకంగా ఉండగలుగుతారు. మన చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేసాం అనుకోండి, ఉన్నతమైన విషయాలు దేవుడు మన చేతికి ఎలాగిస్తాడు. ఈ భూలోకంలో ఉన్న చిన్న విషయాలనే మనం పట్టించుకోలేనప్పుడు ఇంకా పరలోక విషయాలు మన చేత దేవుడు ఎలా చేపిస్తాడు? మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. ఎక్కువలో కూడా. ఎందుకంటే ₹1 ఇచ్చి మన చేతికి ఇచ్చినప్పుడు ఆ రూపాయినే మనం సక్రమంగా ఖర్చు పెట్టలేకపోయినప్పుడు, ఆ రూపాయిని మనం ఖచ్చితంగా మనం పాడు చేసినప్పుడు మన చేతికి ₹100 ఎలాగిస్తారండి? ఒక ₹100 ఇవ్వాలంటే మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సంపాదించుకోవాలి కదా. అవును. మిక్కిలి కొంచెమే రూపాయి, ఆ రూపాయిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఉన్నామనుకోండి, ₹100 ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడరండి. దేవుని బిడ్డలు కూడా అలాగే ఉండాలి. ప్రతి చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నామనుకోండి, వారి ద్వారా దేవుడు ఏం చేస్తారు? ఉన్నతమైన కార్యాలు వారి ద్వారా జరిగించేవారుగానే ఉంటారు. ఆయనలో నిలవాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. మనం ఉన్నామనుకోండి, దేవుడు అదే విధంగా మనలో కూడా వాడుకుంటారు. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, మరి ఇక దావీదుని దేవుడే అభిషేకించాడు. 1 సమూయేలు 16:10. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకనూ కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. చిన్న విషయం ఆగం. మొట్టమొదట ప్రవక్త సమూయేలు ప్రవక్త ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఈయనింటికి యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ఇవాళ నీ కుమారుల్లో ఒకరిని అభిషేకించాలనుకుంటున్నాడు అని చెప్పారు. నీ కుమారులందరూ తీసుకురండి అని. అది సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు ఈయన అందరినీ తీసుకొచ్చాడా? రాలేదు. 7గురినే తీసుకొచ్చి. ఆయన దృష్టిలో ఎవరున్నారు? 7గురే ఉన్నారు. మరి ఈ చిన్నపిల్లవాడు ఆయన పక్కన పెట్టాడు, ఆయన దృష్టిలో లేడు. అది పట్టించుకోవట్లేదండి. ఉన్న 7గురిని ముందు పెట్టాడు. 7గురిలో ఎవరో ఒకళ్ళు అభిషేకించబడతారు అనుకున్నాడు. కానీ ఈ దావీదుని ఎలా చూస్తున్నాడు?
అలా కనుక మనకు చూస్తే ఆ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళలో మన చివరిగా ఉన్న మనల్ని ఆ విధంగా చూస్తే మనం పట్టించుకోకపోతే మన మంచి చెడ్డలు వాళ్ళు చూడకపోతే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందండి? బాధాకరంగా ఆ? బాధగా ఎంత దారుణంగా ఉంటుందంటే, ఎందుకు అనుభవపూర్వకంగా చూడండి. ఈ వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు రాత్రి ఇదే పరిస్థితి మాకు చూపించారు. అంటే రాత్రి ఏ దర్శనం అంటే అది మా తల్లిదండ్రుల యొక్క దర్శనం వచ్చింది. అంటే మా కుటుంబం, పెద్ద కుటుంబం. అప్పుడు నేను అనుకునే ఉన్నంట మా భవిష్యత్తు గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు అన్న రీతిగా అనుకుంటూ ఉన్నాం ఆ బాధలోనే. అదే విషయం మా మేనమామలతో కూడా వాదిస్తూ ఉండుకున్నాడు. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు. ఆ బాధ ఎలాగ ఉంటుందో మనం అనుభవపూర్వకంగా తెలుసుకునే విధంగానే మనకు దర్శనం వచ్చింది. ఎందుకంటే ఆ విధమైన పరిస్థితుల్లో మన మనస్థితి ఎలా ఉంటుంది? చాలా వేదనగా ఉంటుందండి. ఎందుకంటే దావీదు ఆ సమయంలోనూ నిజంగాను ఆ విధంగా ఆలోచిస్తే దేవునితో సంబంధం లేకుండా ఉంటే ఆయన మనస్థితి ఎలా ఉంటుంది? లోకానుసారంగా బాధగా అని ఎవడో పట్టించుకోవట్లేదండి. వాళ్ళందరూ చూడండి ఎంత బాగా చూసుకుంటున్నారో, చదువులు అన్నీ చదివిస్తున్నారు, అన్నీ బాగున్నాయి, మంచి 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 ఉద్యోగాల్లో పెట్టారు. ఇవన్నీ మాత్రం కేవలం గొర్రెలు కాయటానికి వదిలేశాడు అని ఖచ్చితంగా తల్లిదండ్రులు దేశం మెచ్చుకుంటారు. కానీ దావీదు తనకు వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? దేవుడి కోసం వినియోగించుకున్నాడు. ఆ సమయాన్ని ఏం చేసుకున్నాడు? సద్వినియోగం. పొద్దున్న లేచిన అనుకుంటున్నది మాకు అనిపిస్తుంది అన్నమాట. ఈ పరిస్థితులు ఉంటే మన హృదయం ఎలా ఉంటుంది? మరి దావీదు హృదయం ఎలా ఉంటుంది? ఆ సమయాన్ని దేనికి ఉపయోగించుకున్నాడు? దేవుణ్ణి కనపరచడం, కేవలం దేవునితో గడపడానికండి. హల్లెలూయా. దేవుడు అలాగే అవకాశం ఇచ్చాడు అనుకున్నాడు, దేవునితో గడపడం మొదలు పెట్టాడు. అప్పుడు రాసిన కీర్తనలే జనా కీర్తనలు ఉంటాయి. ఒక కీర్తన రాసుకోవటం, ఆ కీర్తన పాడుకోవటం, కీర్తన ధ్యానం చేసుకోవటం, కీర్తన పెట్టి ప్రార్థన చేసుకోవటం, ఈ లోపల జాగ్రత్తగా మందనంతా కాపాడుకోవటం, ఈ స్థితిలోనే. మరి దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని కనపరిచే వారి మీద, ఆకారంలో బాగుండి అన్ని తెలివితేటలు కలిగిన వారి మీద ఉంటుందా? హృదయం దేవుని మీద ఆనుకున్న వారి మీద ఉంటుందా? దేవుని మీద ఆనుకున్న వారి మీద. ఈ తల్లిదండ్రులు ఇలా తీసుకొచ్చారండి. 7గురిని తీసుకొచ్చారు. 7గురులను మొట్టమొదటి వాడిని తీసుకొచ్చాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబుని చూసి అప్పుడు సమూయేలు ప్రవక్త అనుకుంటాడంట, చాలా అందగాడు, బలంగా ఉన్నాడు, బాగున్నాడు, ఇతడే ఇశ్రాయేలు రాజుగా ఇస్తాడేమో, ఇతనే దేవుడు ఆశీర్వదిస్తాడేమో, అభిషేకిస్తాడేమో అనుకుంటున్నాడు. ఏమో దేవుడు అనుకున్నవాడు చాలా బాగున్నాడు, చాలా బలంగా ఉన్నాడు, ఎత్తైన వాడు, బాగున్నాడు, బలంగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండటానికి తగినవాడు అని అభిషేకించడానికి వచ్చినటువంటి సమూయేలు ప్రవక్త తాను అనుకుంటున్నాడు. కానీ ఆ సమయంలో ప్రభు ఏం చెప్పారు? అయితే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చెను, అతని రూపమును నేను రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని సన్నిధానంలోను బాల్యకాలం నుండి దేవుని దగ్గర ఎటువంటి జీవితం గడపాలి? మన పిల్లల మందిరాన్ని తీసుకురాకపోతే దేవుడి గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేవుడి గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతే రేపొద్దున వారి సహవాసం అంతా దేంతో ఉంటుంది? మరి దేవుని అభిషేకం ఎలా దొరుకుతుంది? ఈ 7గురు ఎక్కడున్నారు? లోకంలో అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు, కానీ దేవునితో గడిపింది ఎవరు? దావీదు ఒక్కడే. లోకంలో ఉన్న ఏది నేర్పలేదండి ఆయనకి. ఆయన బట్టి నన్ను వదిలేశారు. వచ్చిన అవకాశం ఏం చేసుకున్నాడు ఆయన?
ఆ మేకల మందలు మేపుకుంటూ దేవునితో గడపడం మొదలుపెట్టాడు. దేవుళ్ళను అన్ని విధాలుగాను యోగ్యుడిగా మార్చబడ్డాడు. కనుక దేవుడు సాక్ష్యం ఏమిటి? దావీదు నా హృదయానుసారి. ఇలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. 6 అయిపోయారండి. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు పేరుని పిలవటం, ఇతను కాదంటాం. కనుక 7 అయిపోయారండి. 7 అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నారా, అయిపోయారా, ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా ఇంకనూ కడసరివాడున్నాడు, ఇంకనూ కడసరివాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడు అని చెప్పాను. మరి గొర్రెలు కాయటానికి మనం ఎంత విలువని ఇస్తామండి? మంచి జాబ్ చేసుకోవడానికి ఇష్టపడతామా, గొర్రెలు కాయటానికి ఇష్టపడతామా? అంటే మన ఆలోచన దేని మీద ఉంటుంది? ఉన్నతమైన ఆలోచిస్తాం. కానీ దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది? అంటే కింద మెట్టి నుంచి ఎదగాలి. ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఒకేసారి పైకి వెళ్ళకూడదు. అది ఎప్పుడు నిలవదు. అందుకే దావీదుని ఎక్కడి నుంచి ఏ విధంగా దేవుడు ఆశ్రయించాడు? గొర్రెల కాపరికి ఆశ్రయించాడు. రోజు తోడై ఉన్నాడు. ఆపదలొచ్చుడు తోడై ఉన్నాడు. సింహం వచ్చినా సరే తోడై ఉన్నాడు. ఎలిమెంట్లో తోడై ఉన్నాడు. ప్రతి దాంట్లో తోడై ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి రాజు ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలోనూ ఇప్పుడు ఈ దావీదు ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుడు వాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన దృష్టిలో మనం ఉండాలంటే మన దేవుళ్ళు ఎలాగ ఎదగాలి? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. బాల్యకాలం కన్నా మనం సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, పెద్ద ఎదిగిన తర్వాత దేవుళ్ళు ఎదగటం అనేది ఉండదు. ఎందుకంటే మన హృదయం, ఎందుకంటే చెట్టు ఎప్పుడు వంగుతుంది? మొక్క వంగనేది మానేవరంగున మొక్కగానే చిన్నగా ఉన్నప్పుడే వంగాలి. సరిగ్గా వంగింది అనుకోండి, ఎలా కావాలితో అది వంగుతున్నాయి. కానీ ఎదిగిన తర్వాత మీరు ఎంత చెప్పినా మరి వినరు. గట్టిగా వంచడానికి లాగారు అనుకోండి, గట్టిగా లాగి వదిలేస్తే ఏమవుతుంది? బాగా ఎదిని కొమ్మ చెట్టుని గట్టిగా లాగి వదిలేస్తే ఏమవుతుంది? అది కనుక వచ్చే ఎక్కడ కొడుతుంది? మన ముఖం పగల కొట్టేస్తుంది. పిల్లలు కూడా అంతే. చిన్నప్పుడు కనుక పట్టించుకోలేదు అనుకోండి, ఎదిగాక మీరు చెప్పండి, తిరిగి మనల్ని కొట్టేవారుగా ఉంటారు. అందుకే చిన్నప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని దావీదు ఎలాగైతే నేర్చుకున్నాడో ఆ విధంగా మన దావీదు ఎలాగైతే నేర్చుకున్నాడో ఆ విధంగా పిల్లలు నడిపించుకునేవారు ఉండాలి. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ముందు చదువు. ఇంకనూ కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలవనంపించుము, నీవు వానిని పిలవనిప్పుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని ఇశ్రాయేలుతో చెప్పగా అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడై చూచుటకు సుందరమైన వాడును ఉండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అభిషేకం ఎవరి ద్వారా పొందుకున్నాడు? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. అందుకే
ఇక్కడ ఎవరికైనా అభిషేకం ఎప్పుడు దొరుకుతుంది మనకి? దేవుడు ఎదుగుతే దొరుకుతుందా, పూర్ణే వస్తుందా? దేవుళ్ళు ఎదిగారు అనుకోండి, దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, అన్ని ఉన్నతమైన స్థానం ఇస్తాడు దేవుడు. దేవుని ఎదగాలి మనం, పాటలలోను, కీర్తనల్లోనూ, దేవుని వాక్యంలోను, దేవుని స్తుతించడంలోను, ఆరాధనలోను, దేవుని సన్నిధానంలోను ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దేవుని ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు ఉన్నతమైన స్థాయిలోనే దేవుడు అభిషేకిస్తాడు. ఒకసారి మనం ఇక్కడ యోహాను సువార్త 17:4 చూడమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసయ్య. అవును. నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధ జనముగా, యాజక సమూహముగా దేవుడు మనం అభిషేకించి తన తండ్రికి యాజక సమూహముగా అని సమర్పించి ఉన్నారు. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? ఇక్కడ దేవుడు మనకి ఏం బాధ్యత ఇచ్చారండి? నమ్మకంగా దేవుళ్ళలో ఉండి ఆయన వెతికి యాజక సమూహం ఏం చేస్తుంది? ప్రార్థించాలి. ఆరాధించవలసిన బాధ్యత ఎవరితే? మీరు మిన్నుకుని ఎడల ఈ రాళ్ళు నన్ను స్తుతించును అంటే ఆరాధించవలసిన మనువు మానివేస్తే రాళ్ళు అంటే ఏమిటి? అన్య జనాంగంలోంచి లేస్తారు, వాళ్ళు ఆరాధిస్తారు. ఇప్పుడు మన బాధ్యతలు మర్చిపోకూడదండి. దేవుని ఆరాధించవలసింది ఎవరో? మనమే. దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా మహిమ అంటే నెరవేర్చి దేవునిని మహిమ పరిస్థితిని. ఇందులోనూ యేసయ్య స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయంలోనూ దావీదు తనకి ఇచ్చిన పనిని ఏం చేసుకున్నాడు? ఆయన పరిపూర్ణంగా నెరవేర్చి ఒక్క గొర్రె పిల్లని కూడాను తన ఆయంలోనూ కోల్పోకుండా అడవిలోనూ అడవి జంతువుల మధ్యన కాపాడుకుంటూ వాటిని మేపుకుంటూ అందులోనే సమయం ఉందని చెప్పి కూడా దేవునితోనే గడుపుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నన్ను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని పోయాను. విశాలమైన స్థలం అంటే ఏమిటి? గొర్రెలు కాపరిగా ఉన్నవాడిని ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడే రాజు కింద దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి? గొర్రెలు కాసేవాడు ఎప్పుడైనా సరే సాధుగుణం కలిగి ఉండాలి, కానీ ప్రజల్ని అంటే గొర్రెలను కాపాడుకున్నవాడే ఉండాలి. క్రూర జంతువులకి నోట్లు పడిపోకుండా దాన్ని కాపాడగల సామర్థ్యుడై ఉండాలి. ఎప్పుడు పోరాడేవాడిగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. చిన్న గొర్రె పిల్లలను పోగొట్టుకోకుండా నమ్మకంగా ఉండాలి. ఆ గొర్రెలు ఎప్పుడైనా సరే ఏమో పొరపాట్లు చేసినా సరే వాడిని దండించకుండా సాధుత్వం గలవాడి వాటిని మందలించుకుంటూ గొర్రెలు కాసుకుంటున్న వాడే ఉండాలండి. ఇప్పుడు గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్రతో కొడతాడా లేకపోతే నేలను కొడతాడా? కోపం వచ్చి గట్టిగా దెబ్బేస్తే గొర్రె ఏమవుతుంది? గొర్రె అల్ప ప్రాణి, ఓ దెబ్బ గట్టిగా వేస్తే దెబ్బకు చచ్చిపోతుంది. అందుకే ఆయన ఏం చేస్తాడు? నేలను కొట్టుకుంటూ మందలిస్తాడు. అదే సాధుగుణం అండి.
ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలుబడి చేయటానికి రాజుగా ఉండవలసిన వాడి గుణము గొర్రెల కాపరికి ఉండవలసిన గుణం ఉండాలి. ఏ రాజుకైనా సరే ప్రజలు సంరక్షించాలి. ఇప్పుడు ప్రజలు శిక్షించేవారుగా ఉండకూడదండి, ఖచ్చితంగా నడిపించేవారుగా ఉండాలి. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే గొర్రెల కాపరి లక్షణాలండి. అదే సాధుత్వం. ఈ యొక్క సాధుగుణం ఎవరిలో ఉన్నది? దావీదులో ఉన్నది. అదేవిధంగా మోసేని ఎక్కడ నేర్పించారండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి? 40 సంవత్సరాలేమో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంకో 40 సంవత్సరాలు ఒక సేవకుడి దగ్గర పంపించి 40 సంవత్సరాలు సేవకుడికి ఉన్న గొర్రెల మందలు కాసుకుంటూ 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఆ గొర్రెల మందలు కాస్తున్నప్పుడే కదా ఆ సమయం యెహోవా అని తెలిసింది. ఎప్పుడైతే నేర్చుకుంటాం అయిపోయిందో అప్పుడు దేవుడు పిలిచాడు, పిలిచే బాధ్యతను ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అక్కడ ఉండవలసిన లక్షణం ఏమిటి? సాధుగుణం అండి. అదే మోసేలో మొట్టమొదటి ఏమున్నది? కోపం. ఆ రోజు ఫిలిప్పీయుడు ఒక ఇశ్రాయేలు హింసిస్తున్నాడని చెప్పి అని ఎదురు చూసి వెంటనే వాడిని వెళ్ళి వాడి మీద కలబడి కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. అంత కోపం ఆయన. మరి అంత కోపం ఉన్నవాడిని మరి సాధుగుణంలోకి ఎవరు నడిపించారు? నేను సాత్వికుణ్ణి అన్నవారు ఎవరు? నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడు ఆ మాట యేసయ్యదనే. అలాగే సేవకుడు ఉండవలసిన లక్షణం ఏమిటి? యేసయ్యలో ఉన్న లక్షణాలు సేవకుల్లో ఉండాలి. సాత్వికుడను, దీన మనసు గలవాడును. ఈ లక్షణాలు ఎవరిలో ఉండాలి? కాపరిలో ఉండాలి. అని ప్రజల్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు ఉండవలసిన గుణం సాత్వికత్వము, దీనత్వము ఉండాలి. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మోసేలో ఉన్నాయి, అదేవిధంగా దావీదులో ఉన్నాయి. అందుకే అన్ని విద్యల్లో ఆరితేరేటువంటి 7 గొర్రెలు కాదని కేవలం మేకల మందల గొర్రెల మందలో కాసుకుంటున్నప్పుడు దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఈ లక్షణాలతో పాటు ఏమున్నాయి ఆయనకి? దేవునితో అనుభవం అండి. దేవునితో అనుభవం ఉంది కాబట్టి, దేవుడికి ఆయన ఏమిటో తెలుసు కాబట్టి, ఆయన హృదయం ఎటువంటిదో తెలుసు కాబట్టి, ఆయన ఏ విధంగా తన మందరు కాపాడుకుంటాడో తెలుసు కాబట్టి, ఆ విధంగా ప్రజలను కూడా కాపాడుతాడని నమ్మి ఆయనకి ఏమి ఇచ్చాడండి? అభిషేకం అని. దేవుడి సన్నిధిలో మన నమ్మకం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన స్థాయిలో తీసుకెళ్తాడు ఆయన. ఉన్నతమైన స్థాయి. నన్ను విశాలమైన స్థలమునకు నన్ను తోడికి పోయేను. దేవుడు ఆ స్థాయి మనకి ఇవ్వకపోతే ఏనాడు మనకు ఆ స్థాయి రాదు. నమ్మకంగా ఉండాలి. అందుకే యోహాను 10:11 చూడమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. మరి ఇక దావీదు ఏం చేశాడు? ఆగే కుక్కని కొడతాను కానీ మనం వెళ్తామా? కుక్క నోట్లో ఉన్నట్టు కోడిపిల్లని విడిపిస్తానికి మన వల్ల కాదు. మరి సింహం నోట్లో నుంచి గొర్రెపిల్లని ఎలా విడిపించగలము మనం? ఆ సమయంలో గొర్రెపిల్ల ఎంతో ముఖ్యమైనది అనుకున్నాడు. ఆయనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన ఇప్పుడు వెనక ముందు చూడకుండాను దేవుని మీద భారం వేసి వెంటనే సింహం మీదకి వెళ్ళి కలబడ్డాడండి. కలబడేటప్పుడు ఎలా లాగేసుకున్నాడు, నోట్లోంచి లాగేసుకున్నాడు. అది వచ్చి మీద పడకపోతుంటేనే దాన్ని తరుముకుంటే వెళ్ళి దాన్ని పట్టుకుని ఆ నోరుని 2 చేతులతోనూ 2 దవడలో పట్టుకుని చీల్చి అవతల పాడేశాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ? దేవుని వల్ల యుద్ధం ఎవరిదండి? యెహోవాది. యుద్ధం యెహోవాదేనండి. ఆయనే చూసుకుంటాడు. ఆ నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి, ఇక్కడ విశ్వాసం దేంతో పోల్చబడింది? ఆ? ఆవగింజండి. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నది. చిన్నది. ఆ గింజను ఎక్కడ నాటుకోవాలి? ఆ? దేవుడు మనలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఆ విశ్వాసం ఒక ఆవగింజంత విశ్వాసం దేవుడు పుట్టించాడు. ఆ గింజ ఎక్కడ నాటుకోవాలండి? ఆ గింజ మన హృదయంలో నాటుకుంది అనుకోండి, నీరు కట్టేవాడిగా పరిశుద్ధాత్మలు ఉంటారు. ఆయన జీవోద్య నది ఊటర్లతోనూ దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తారు. అప్పుడు ఆత్మీయ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత ఆత్మీయ పదాలు ఏమున్నాయి? ప్రేమ, ప్రేమ, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, ఇంకా విశ్వాసము, మంచితనం, సాత్వికము. ఇవన్నీ ఎక్కడ పుడతాయి? దేవుని. ఇవన్నీ మన హృదయంలో. విశ్వాసం అనే విత్తనం వేసుకున్నాం, ఇందులో ఏం పుడతాయండి? 9. ఈ 9 రకాలుగా పెరుగుతుందండి. అవునా? 9. అప్పుడు మనం బలవంతులుగా మారుతాం. కానీ మన విశ్వాసం మన చేతిలో పెట్టుకుని మనం నాటుకోకుండా అలా వదిలిపెట్టి కూర్చున్నాం అనుకోండి, చేతిలో ఉన్నటువంటి ఆవగింజ ఎన్ని రోజులు కాపాడగలుగుతావు నువ్వు? చేతిలో ఉన్న ఆవగింజని పట్టుకుని ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతావు? అది కింద పడితే తీసుకోగలవు మళ్ళీ? ఒక ఆవగింజ తీసుకుని అలా బయట పాడేసి మళ్ళీ తీసుకుపట్టరా చూద్దాం. నీ విశ్వాసమైనంతే. ఒక్కసారి విశ్వాసాన్ని కోల్పోయావంటే తిరిగి సంపాదించుకోవాలంటే నీ వల్ల కాదండి. ఆ దేవుడిచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ మనం నాటుకోవాలి? మా హృదయంలో నాటుకుని హృదయంలో వృద్ధి చేసుకుంటూ విశ్వాసం ఎదగటానికి మనం చేయవలసిన పనులన్నీ మనం చేసుకుంటూ వెళుతున్నప్పుడు నీరు కట్టేవాడుగా పరిశుద్ధాత్ముడు ఉంటారు, ఫలాలు ఇచ్చేవాడుగా యెహోవా ఉంటారు. ఈ విధంగా దావీదు ఎలా ఎదిగాడైనా? ప్రతి రోజు కూడా వృద్ధి చెందుకుంటూ వచ్చి చివరికి అభిషేకించవలసిన సమయం వచ్చినప్పటికీ దేవుని దృష్టిలోనూ దావీదు ఉన్నారు. ఇంకా దేవుడు ఆ విషయంలో రాజుకి ఎందుకు అభిషేకించాడు? ఆయన అంతకుముందు రాజు ఎవరు? ఈ సౌలుని ఎవరు ఎన్నుకున్నారండి? ఈ ప్రజలందరూ. ఎందుకంటే ప్రజలు దేన్ని చూస్తారంటేనే లోకంలో జరుగుతుంది కదా మనకే జరగాలి అనుకుంటారు. ఇప్పుడు కూడా మనలో అదే ఉంటుందండి. ఆ సంఘంలో అలా జరుగుతుంది కదా, మనకు అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా జరిగితే బాగుంటుంది కదా, అలా జరిగితే బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటేనే వాళ్ళు అలా అనుకోవడానికి కారణం, ఆ రోజుల్లో సమూయేలు ప్రవక్త పిల్లలు దేవుళ్ళు ఎదగవలసిన వారే ఉన్నారు. ఈయనేమోను దేవుని పనులు చేసుకుంటూ కానీ పిల్లల్ని పట్టించుకోలేదు. పిల్లలు ఎక్కడ పెరిగారు? లోకంలో పెరిగారు. వీళ్ళని ఏమున్నాయి? దుర్మార్గత్వం, మందిరానికి వచ్చే వాళ్ళని అందరూ ఇబ్బంది పెట్టడం, ఇష్టానుసారంగా చేశారు. అక్కడికి వచ్చినటువంటి ప్రతి బలిలో ఉన్నటువంటి మాంసాలు కూడాను పుల్లలు గుచ్చి అది అన్నీ కూడాను అది మంచి మంచి తీసుకుని ఇష్టానుసారంగా చేసేసారు. ఈయన పెద్దోడు అయిపోయాడు. పెద్దోడు అయ్యేటప్పటికి ఈ ప్రజలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు రాజు లేడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, ప్రధాన యాజకుడు మాత్రం పరిపాలించాలి.
వీళ్ళందరూ ఏమంటున్నారు? లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు ఉంటే బాగుంటుంది, రాజు అయితే న్యాయంగా పరిపాలిస్తాడు, నువ్వే ముసలోడు అయిపోయావు, నీ పిల్లలు ఏమోనో మా మీద ఇలా చేస్తారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, మందిరానికి వద్దామంటే మందిరంలోనే ఆడవాళ్ళు పట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు, వారు మంచి చెడు ఏమో తెలుస్తలేదు వాళ్ళకి, నువ్వైతే న్యాయం చేస్తావు, కానీ నీ నీ స్థానంలో నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు భయం భక్తి లేని వారిగా మారిపోయారు, కాబట్టి మా కోసం ఒక రాజుని సిద్ధం చేయండి. కానీ అంతవరకు రాజు ఎవరు? అంతవరకు వారికి రాజు యెహోవా. అది మర్చిపోయారు వారు. ఇప్పుడు రాజు కావాలంటున్నారు. ఈయన చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు, ఎంతో నచ్చ చెప్పాడు, వింటలేదు వీళ్ళు. ఎక్కడికే ఏడుస్తూ కూర్చుంటాడు, అయ్యో యెహోవా అనే రాజు వద్దు అంటున్నారు కదా. అప్పుడు అంటావు, ఎంతకాలం నువ్వు ఏడుస్తూ ఉంటావు, వాళ్ళు చెప్పినట్టు చేయను. అప్పుడు సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు ఎలా ఉంటాడో దేవునికి తెలుసు. అసలు రాజు వల్ల వచ్చే అనుభవం ఏమిటి తెలుసుకోవాలని చెప్పి సౌలుని వాడుకున్నాడు దేవుడు కోపంతోనే. ఆ మాటలు మీరు చదవాలండి, చూడండి. మరి హోషేయ గ్రంథంలో 13:10 13వ అధ్యాయం 10-11 వస్తున్నారు. 13:10 ఈ పట్టణంలో దేని యందును నీకు సహాయము చేయకుండా ఈ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటేవి కదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకుని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యుద్ధ ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రం చేయబడి ఉన్నది. ఇక్కడ ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రాజు కావాలని అడుగుతున్నారు. మీరు అడిగి నియమించుకున్నారు, నీ కోపంతోను ఆ రాజు నియమించి ఉన్నాను, నేను ఇప్పుడు కొట్టేస్తున్నాను. ఆ రాజు ఎవరు? ఈ సౌలండి. అంతకుముందు ఎవరు రాజు? దేవుడే రాజు. కానీ వీళ్ళ మూర్ఖత్వం చేత లోకంలో ఉన్నాయి కావాలని చెప్పి లోకంలో ఉన్నాయి కోరుకున్నారు, కానీ తమతోనే దేవుడిని ఏం చేసుకున్నారు? ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలండి, లోకంలో ఉన్న వాటితో కాదండి. వీళ్ళు కోరి ఎవరిని తెచ్చుకున్నారు? రాజుని తెచ్చుకున్నారు. ఆ రాజు ఎటువంటి వాడు అంటే దేవుడు అక్కడ తిరస్కరించిన కారణం ఏమిటంటే ఆయనలో గుణం చూడండి. మొదటి సమయాలు 13:8 చూడమ్మా. చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు చూసి, జనులు తన యుద్ధ నుండి చెదరిపోవటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలిని అర్పించి వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద చెదిరిపోవటయు నిర్ణయకాలంలో నీవు రాకపోవటయు ఫిలిప్పీయులు మిస్రాబులో కూడి ఉండుటయు నేను చూసి ఇంకనూ యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిప్పీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేను సాహసించి
ఉపాసించి దహన బలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవాను నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి కనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచుకొని ఉన్నాడు. కానీ నీ రాజ్యము నిలవదు. ఇప్పుడు నీ రాజ్యము నిలవదు. అలా నిలవపోవడానికి కారణం ఎవరు? మిక్కిలి చిన్నదే ఆజ్ఞ, చిన్న విషయమే. సేవకుడు అర్పించవలసింది రాజు అర్పించాడు. చిన్న విషయాలు నమ్మకం లేకపోతే ఉన్నతమైన విషయాలు దేవుడు మనకి ఎలాగిస్తాడండి? ఆ యోగ్యత ఎలాగిస్తాడు మనకి? నువ్వు ఈ స్థాయిలోనే దేవుళ్ళు నమ్మకంగా లేకపోతే ఉన్నతమైన స్థాయి ఈ లోకంలో మనకి ఎలాగిస్తాడు? ఎందుకంటే మన స్థాయి చిన్నదే లోకంలో ఉన్నప్పుడు. ఈ స్థాయిలోనే దేవుడితో నమ్మకంగా లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థాయి ఇచ్చి నేను ఎలా కనపరుస్తాడు? నువ్వు దేవుడితో నమ్మకంగా ఉంటావని ఎలా నమ్మకం పుడుతుంది? కేవలం మన చిన్న స్థాయే. ఈ స్థాయిలోనే దేవుడితో నమ్మకంగా లేకపోతే ఒక హోదాగల స్థాయి, లోకంలో మనకు ఉన్నతమైన స్థాయి దేవుణ్ణి అడిగితే ఆయన ఎలాగిస్తాడు మనకి? అదే చెప్తున్నాడు. దేవుడు అనుకున్నాడంట ఉన్నతమైన స్థాయిలో నిలబెడదాం అనుకుని, కానీ ఈయన చేజాతులు ఏం చేసుకున్నాడు? అందుకే ఎప్పుడు మనలో ఏముండాలి? ఓర్పు, సహనం, ఎదురు చూడాలి. దేవుడు చేసే కార్యాలు మనకు కలిగే వరకును ఎదురు చూడాలి. దాన్ని పాడు చేసే పనులు మనం చేయకూడదు. అది ఒక పరీక్ష మనకి. చివరి వరకును ఎదురు చూసే స్వభావంలో ఉంటారా లేదా? ఆకర్షణ వరకు చూసి దేవునికి అప్పచెప్పేస్తే దేవుడు చూసుకునేవాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఆయన యాజకుడు చేయవలసిన పనిని తాను చేసేసి తను ఏదో ఘనకారం చేసిన విధంగాను పూజిచ్చాడు. ఈ ఆజ్ఞలోనే నమ్మకంగా లేకపోతే రేపు ఇశ్రాయేలు మీద ఎలా పరిపాలిస్తాడు అన్నాడు. ఇక నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసివేయబడింది. అక్కడితో ఆగిపోయాడు ఆయన. అక్కడితో ఆగిపోలేదండి. ఆ తర్వాత మరొక చోటకి వెళితే చూడండి, ఆ మాట మీరు 15:10 చదువు. మొదటి సమూయేలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి, అందుకు సమూయేలు ఒక క్షణం ఆలోచించండి అమ్మా. దేవుడిని హెచ్చించాడు. మొదట హెచ్చించిన స్థాయిలో నమ్మకంగా లేకపోతే హెచ్చించిన దేవుడు అక్కడ ఏం చేస్తున్నారండి? నేను ఎందుకు హెచ్చించానే వీళ్ళని బాధపడుతున్నాడండి. ఏదో నమ్మకం ఉంటాడని ఈ స్థాయిలో వేస్తే ఆ స్థాయిని చేతులారా పాడు చేసుకుంటే అడు అడు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అదే మాట చెప్తున్నాడు. పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడే రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. నేను చాలా కోపం వస్తున్నది. ఎంతలో నేను వెళ్ళి అభిషేకించి వస్తే నేను రాజుగా చేస్తే ఒక హోదాలో నిలిపితే ఇది ఇలా చేస్తాడని చెప్పి రాత్రి అంతమా కోపంతోనే ఆవేశంతోనే ప్రార్థన చేసి ఉదయమునే సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కార్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం వినను. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా, సౌలు యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును కాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా
సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. చూడండి, ఈయన ఏం చెప్పారు? ఈయనకి ఏం బాధ్యత ఇచ్చారు? వీళ్ళు అగాగు ఒక రాజ్యాన్ని వెళ్ళి యుద్ధం చెయ్యి అన్నారు. అగాగు అంటే సాతాను చూసినాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? సాతానుతో యుద్ధం చేయాలి. అంటే ఈ లోకంలో ఉన్నట్టు మన కోరికలు ఉంటాయి చూడండి, నేత్రాశలు, శరీరాశలు, జీవుడు అమ్మకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి రాజు సాతాను. యుద్ధం చేయమన్నాడు. ఈయన యుద్ధాన్ని బయలుదేరి ఈయన సాతాను బంధించి పక్కన పెట్టుకున్నాడు. ఇందులో ఉన్నటువంటి ముసలాటిని, రోగంలో ఉన్న వాటిని, బలహీనం ఉన్న వాటిని అన్నిటినీ కూడాను చంపేసి వధించి అవతల పాడేశాడు. బలమైన వాటిలన్నింటినీ కూడాను పక్కన పెట్టుకున్నాడు. పక్కన పెట్టుకుని జయగీతం పాడుకుంటూ ఒక జెండా పాతుకుని అది నిలిచి ఉన్నాడండి. సమయంలో ప్రభుత్వం వచ్చాడు. వచ్చినప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అయ్యా. మరి ఈ రోజుల్లో మనం చేస్తున్న ప్రార్థనలు ఎలాగున్నాయండి? సాతాను నిర్మూలం కోరుకుంటున్నావా? సాతానుతో రాజీ పడుతున్నావా? ప్రార్థన ఏ ప్రార్థన చేస్తున్నాం? సాతానుతో పోరాడే ప్రార్థన చేస్తున్నామా? సాతానుతో రాజీ పడే ప్రార్థన చేస్తున్నాం. కొన్ని నిర్మూలన చేస్తాం. మనకి ఇబ్బంది పెట్టినవన్నీ నిర్మూలన చేసేస్తాం. కానీ నిజానికి మనకి అవసరమైన అన్నీ అది దేవునికి ఇష్టం లేకపోతే ఎక్కడ పెట్టుకుంటామండి? పక్కన పెట్టుకుంటాం. అవసరం అయితే వాడుకునే విధంగా పెట్టుకుంటాం. రాజు కూడా అదే పని చేసాడు. బలమైన వాటిని అన్నింటినీ కూడా తను ఉపయోగించుకోవడానికి పక్కన పెట్టుకున్నాడు. అవన్నీ ఎక్కడ దాచాడు? కోట లోపల దాచాడు. సమయంలో ప్రకృతి వచ్చాడు. వచ్చేవాడికి అన్నీ చేసేసాను అన్నాడు. కానీ లోపల నుంచి ఏమైనా పడుతున్నాయి? గొర్రెల అరుపులను, ఆవుల అరుపులు వినపడుతున్నాయి. మరి అన్ని నిర్మూలన చేస్తే ఈతకి వినపడుతున్నాయి అని అప్పుడు నీ ప్రజలందరూ కూడాను బలమైన వాటికి యెహోవాకు బలి ఇవ్వటానికి వాటిలోంచి బలమైన వాటిని పక్కన పెట్టి బలహీనమైన వాటిలన్నింటినీ కూడాను నిర్మూలన చేసేసారు. దేవుడు చెప్పింది ఏమిటి? వీళ్ళు చేస్తున్నది ఏమిటి? సమయాలు దేవుని విరుద్ధమైన పనిలో మరి ఆదాయం సంపాదించుకుంటూ వాటిలోంచి మీకు కానుకలు ఇస్తున్నాము అని మనం చెప్పుకుంటే అది దేవుని మహిమపరుస్తుందా? దేవుని అవమానపరుస్తుందా? మేము అందులో కూడా కానుకలు ఇస్తున్నాము అనుకుంటే దేవుని నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన చేస్తాం అనేసి వాటిని ఆసరా చేసుకుని ఈ లోకం జీవిస్తూ వాటిలోంచి వచ్చిన ఆదాయంతో దేవుని కనపరచడానికి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్పిన పని ఏమిటి? వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? ఇక ముందు చదువు అక్కడ. సమయాలు నీవు మాట్లాడే పని లేదు, నువ్వు మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చాను, యెహోవాయే నాతో మాట్లాడి సెలవిచ్చాను, మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి. యెహోవాయే నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. నిన్ను సాగనంపి యెహోవాను సాగనంపి నీవు పాపాత్ములైన అమలేకులను నిర్మూలన చేయమని వాళ్ళ లయమ వరకు వారితో పోరాడమని నేను సెలవయ్యగా నీవు ఎందుచేత యెహోవా మాటను వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి నువ్వు చెడు చేసితివి అనేను. అందుకు సౌలు ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విన్నాను, యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అబలేకు రాజైనటువంటి ఆగాగును తీసుకుని వచ్చి తిని కానీ అమలేకీలను నిర్మూలన చేసి తిని గిల్గాదులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై చెప్పితమైన గొర్రెలలోను ఎడ్లలోను
ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని. ఎందుకు వాళ్ళు చేసిన పని మంచిదే చెడ్డదా? ఇచ్చిన బలులు దేంట్లో తీసుకొచ్చారు? ఇది ఆత్మీయ జీవితం చాలా ముఖ్యమైనదండి. దేవుడు చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది. ముఖ్యమైన వాటిని తీసుకొచ్చి ఇంక మన నమ్మకంగా ఎక్కడ ఉన్నాం మనం అంటే వాళ్ళు నిర్మూలన చేసామన్నారు. అట్లా నిర్మూలన చేయవలసిన వాటిలోనూ బలహీనమైన వాటిని నిర్మూలన చేసేసి బలమైన వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఆ రాజుని అక్కడ సంహరించమన్నాడు. కానీ రాజుని బంధించి పక్కన పెట్టుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన పని ఎంతసేపు చేశాడైనా? అంటే కొద్దిగా చేసి మిగిలిన వదిలేస్తే చేసేటండి. ఇంకా ముంచేద్దాం అక్కడ. తన సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు పొటేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినిటయు శ్రేష్టము. ఇందుకే మనం ఇక్కడ బలులు ఇవ్వాలా, దేవుని మాట వినాలి. దేవుని మాట, దేవుని ఆజ్ఞలు విని నమ్మకంగా నిలిచి ఉండేవారు అదే శ్రేష్టమని. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వస్త్రపు శంకు పట్టుకుంటాడు. ఇక ముంచదు. తిరుగుబడి చేయడం రోజు చెప్పుడైన పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించితివి కనుక నీవు రాజుగా. యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి కనుక రాజుగా ఉండకుండా నీవు ఆయన నిన్ను విసర్జించెను. సౌలు జనులను వినినందున మీరి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఎదగ జడిసి నీ పాపం చేతిలో తెచ్చుకున్నాను కాబట్టి నీవు నా పాపం పరిహరించమని యెహోవాకు మొక్కుమని నాతో తిరిగి రమ్మని సమూయేలుకు వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో నేను రాను, నువ్వు విసర్జించదు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను చెప్పి వెళ్ళిపోవాలని తిరగ్గా కనుక చెంగెట్టుకుంటే చిరిగిపోయింది. చెంగు పట్టుకుంటే చిరిగిపోయిందంటే ఆయన మూర్ఖత్వం ఎంత ఉంది? దేవుడితో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? సేవకుడు భుజం మీద వేసిన చెంగే చిరిగిపోయేలా పట్టుకున్నాడంటే ఆయనలో మూర్ఖత్వం ఎటువంటిది? అందుకే దావీదుని ఎన్నుకున్నాడు. ఈ విషయం దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని హృదయానుసారి దేవుడు చెప్పింది ఆలకించి పరిపూర్ణంగా నెరవేర్చేవాడు. అల్పమైన విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు, మరి విలువైన వాటిలో ఎందుకు నమ్మకంగా ఉండడు? అందుకే దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. అల్పమైనది గొర్రెలను కాపాడుకోవటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన వాడు ప్రజలు కాపాడటానికి ప్రాణం పెట్టడండి. మన చిన్న చిన్న విషయాల్లో మనం అశ్రద్ధ చేసుకునే మనం తోసి విషయం మన స్థాయి హెచ్చించడానికి దేవునికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో ఎదగాలంటే, దేవుళ్ళు ఆశ్రయించబడాలంటే, దేవుడు మనకి చిన్న జీవితంలోనే దేవుడు ఇచ్చిన దాన్ని మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి, మన స్థాయిని దేవుడు హెచ్చిస్తాడు. అందుకే దేవుని ఎలాగ ఉండాలి? పాపం ఈ సమూయేలు ప్రవక్త ఏడుస్తూ కూర్చుంటాడండి. ఇంకా 15వ అధ్యాయంలో 35వ వచనం చూడము.
సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు కానీ ఆ, సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయెను. దుఃఖాక్రాంతుడయ్యాను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. చూడండి ఇప్పుడు ఆయన గురించి ప్రవక్త ఏడుస్తున్నాడు, దేవుడు దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు అభిషేకించానా అని. ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు మనకి ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉంటే సంతోషపడతారండి దేవుడు. మన స్థాయిలో మనం నమ్మకంగా లేవనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఎవరు దుఃఖపడవలసి వస్తుంది? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. ఇది వాక్యం స్పష్టంగా ఉంది కదండి. ఇప్పుడు మనలో ఎవరు ఉంటారు? ఆత్మ. ఎప్పుడైతే దేవుడు తోసివేశాడో అవి సౌలు పక్కన పెట్టాడు దేవుడు. దావీదుని అభిషేకించే వెంటనే దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసిందని బయటికి. అంతవరకు దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? అంతవరకు అంతకుముందు ఎక్కడ ఉంది? అందుకు సౌలు మహారాజాలో ఉందండి. సౌలు ఇడిచిపోయింది. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం దేవుని ఆత్మ మనలో ఉందా అనుకుంటాం. మనం దేవుని ఆత్మ ఉన్నదా మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? దేవుని ఆత్మ ఉండాలంటే దేవునికి లోబడాలి. దేవుని ధిక్కరిస్తూ దేవుని ఇష్టానుసారంగా లేకపోతే దేవుని ఆత్మ మనలో ఉంటుందా? ఉండకపోతే ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మ. ఆ దురాత్మతోనే దగ్గర 40 సంవత్సరాలు సౌలు పరిపాలించాడు దురాత్మతోనే. అలాగే మన ఆయుష్కాలం అంతా కూడా నమ్మకం లేవనుకోండి, మన దేవునాత్మ ఉన్నదనుకుంటాం, కానీ మనలో ఎవరు నడిపిస్తుంది? ఇంక దురాత్మతో ఉంటాం, దేవుని ఆరాధిస్తాం. అంతకన్నా మంచి జీవితం ఉంటుందండి? ఓ పక్కన దురాత్మతో ఉంటాం, కానీ దేవుని ఆరాధిస్తాం. ఇదే సౌలు మన జీవితం అంతాను. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సౌలు మహారాజు ఏడిపించడం మొదలుపెట్టిందండి, పీడించడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారంట, ఇక్కడ మన రాజ్యంలో దావీదు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన కీర్తనలు పాడిన తంత్యవాద్యములు వాయించినను ఎంతో మనోహరంగా ఉంటుందంట. వాటి వల్ల దురాత్మలన్నీ కూడా పారిపోతాయంట. అది మేము విన్నాము. మీరు సెలవిస్తే దావీదుని పంపించమని యెషయా కౌరు పెట్టండి. ఆయన వచ్చి మీ దగ్గరికి వచ్చి పాటలు పాడితే మీలో దురాత్మ బయటికి పోతుంది, మీరు విడిపించబడతారు అని చెప్పి చాలా చెప్తే, అప్పుడు ఈ సౌలు రాజు దావీదుని పిలువనంపి దావీదు ద్వారా గుణపడటానికి ఆయన్ని ఇంట్లో చేర్చుకున్నాడు. నమ్మకంగా దేవుడితో ఉన్నవాడికి ఏం దొరికింది? నమ్మకంగా లేకపోవటం వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఎవరండి? ఉన్న రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు. కానీ చిన్న బాలుడైనా సరే నమ్మకంగా ఉండి దేవుళ్ళు ఎదుగుతున్న వల్ల ఈ రెండింటిలో దేవుని ఆత్మ పొందుకున్నాడు, రాజరికం అభిషేకాన్ని పొందుకున్నాడు. మరి దేవుడు ఉంటే ఏమి దొరుకుతుంది అనొచ్చు మనకి. ఇదేనండి దొరుకుతుంది మనకి ఉన్నతమైన స్థాయి. తన కుమారుడి పక్కన సింహాసనం మీద కూర్చుకునే యోగ్యత దేవుడు మనకి ఇస్తాడండి. ఆ స్థాయి ఎప్పుడు ఇస్తాడు మనకి? నమ్మకంగా ఉన్నప్పుడు. కొద్దిలో నమ్మకం ఉన్నాం అనుకోండి, ఉన్నతమైన స్థాయిని దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చిన దాంట్లో పాడు చేసుకుందాం అనుకోండి, ఈ సౌలు మహారాజు కింద ఇచ్చింది కూడాను పోగొట్టుకున్న వారుగా మారుతాం. చిన్న ప్రయత్నం చేసుకుని ముందుకు వెళదాం.